కట్టుకున్నప్పుడు రాజులుగా ఈ లోకంలో మనం బ్రతుకుతాం. రెండవది, యాజకులుగా మనల్ని కూడా చేశాడు. ఇప్పుడు యాజకులు చేసే పని ఏంటంటే దే గో అండ్ ఇంటర్సీడ్ ఫర్ ద పీపుల్. ప్రజల పక్షంగా దేవుని సన్నిధిలో వాళ్ళు వెళ్ళి మొరపెట్టుకుంటారు. దేవుడు నీకు నాకు కూడా గొప్ప ప్రివిలేజ్ ఇచ్చారండి. కనుక దేవుడు మనకిచ్చిన యాజక ధర్మం మన కొరకే కాదు, మన కుటుంబం కొరకే కాదు, మన చుట్టూ ఉన్న వారి కొరకు, మన చుట్టూ ఉన్న నశించిపోతున్న ఆత్మల కొరకు నీవు నేను కూడా ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నాం. ఇక్కడ మనం గమనిస్తే ఈ కుటుంబంలో వీరు కొన్ని రకాలైన అనుభవాలు కలిగిన వారుగా మనకు కనబడుతున్నారండి. దిస్ ఫ్యామిలీ వెంట్ త్రూ వెరీ డిఫికల్ట్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ లైఫ్. మన జీవితంలో కూడా చూడండి, ఎత్తు పల్లాలు మనకుంటాయి. కొన్నేమో ఆనందకరమైన అనుభవాలు, కొన్ని సంతోషదగ్గ అనుభవాలు, కొన్ని చెప్పుకోదగ్గ అనుభవాలు అయితే కొన్ని చెప్పుకోలేని అనుభవాలు, చెప్పుకోలేని క్లిష్టమైన పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉంటాం ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు. ఈ కుటుంబంలో కూడా మనం గమనించినట్లయితే వారు వెళ్ళిన కొన్ని అనుభవాలు, వారు కలిగి ఉన్న కొన్ని అనుభవాలు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే 7వ వచనం చూడండి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిపోయిందంట. లాంగ్ టైం, ఎక్కువ కాలం గడిచిపోయింది. ప్రార్థనకు మాత్రం జవాబులు రాలేదు. చాలా కాలం